నందులు ఆస్కార్లు తెర మీద నటించే వాళ్ళకి ఇవ్వబడతాయి. జీవితంలో నటించే వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే అసలు అవార్డు లేని వ్యక్తి అంటూ ఉండరేమో. నేను ఇలా ఎందుకంటున్నానో వీళ్ళని పిలిస్తే తెలుస్తుంది. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుశ్రీ. ఈ రోజు మన పెళ్లి రోజు. సో ఈ రోజు మీకు ప్రేమగా నేను భోజనం తినిపించాలనుకుంటున్నా. ఆకేసి నెయ్యేసి పప్పేసి. నాకు కావాల్సింది పప్పు భోజనం కాదు ఐశ్వర్య. చిలిపి ఎప్పుడు ఇంతే మీరు. మన కొడుకులను పిలువు ఫస్ట్. అన్నయ్య, రష్యాలో తప్పులు చేస్తే శిక్షలు వేరుగా ఉంటాయి కదా? అవును, నీకెలా తెలుసు? అందరికి గుండు గీస్తారు, నీకేంటి మేసాలు గడ్డాలు గీసేసారంట అన్నయ్య. అలా అంటావేంట్రా? ఇప్పటికే డేట్స్ కొదక నీతో డీ చేయట్లేదు, అంత బాధపడుతున్నాను తెలుసా? ఆ డేట్స్ లో నువ్వు ఎక్కడెక్కడ ఢీ కొడుతున్నావు అని నేనెంత బాధపడుతున్నా. నువ్వు ఇలా అన్నావు అంటే శ్రీదేవి ఎక్స్ట్రా మొత్తం 3 షోలు మానేస్తా. వద్దన్నయ్య, ప్లీజ్ మానే వద్దన్నయ్య. దుఃఖరా నేనంటే అంత ప్రేమ. ఈ 3 షోలు మానేసి ఇంట్లో రోజుకు 4 షోలు స్టార్ట్ చేస్తావు. మొన్న పుష్ప స్పూఫ్ చేసాం కదా బాబు, అది ఏంట్రా యూట్యూబ్ లో ఒకసారి నాది ట్రెండింగ్ ఒకసారి నీ ట్రెండింగ్, ఇద్దరు కొట్టుకున్నాం అలాగా. ఈ పుష్ప స్కిట్ కాకుండా నువ్వు ఎదురుంటే పుష్ప ఆంటీతో చేసిన స్కిట్ పెట్టుంటే ఇప్పటికీ నీదే ట్రెండింగ్ లో ఉండేది అన్నయ్య. నాన్నగారు నమస్కారం అండి. నేను ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యానండి. ఆన్ ది స్పాట్ ఏవడిగా చెప్పేస్తున్నా. ఆ రోజు నువ్వు నాతో స్పాట్లో ఎందుకు లేవు అది చెప్పు చాలు. సరే అవన్నీ వదిలేసే, మన ఇద్దరం కలిపి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా? అన్నయ్య పెట్టండి. నాన్న నాగరాజు కొడుకు కాటరాజు అని ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నడిపేయండి మీరిద్దరు. చూడు నా తమ్ముడు నా మీద ఎలాంటి పంచులు వేస్తున్నాడు. మొన్న కూడా నా జాతరలో దొరికా ఉన్నాడు. ఆడి కదా జాతరలో దొరికింది. జాతరలో దొరికాడు, నువ్వు చెప్పు నాన్న. మీరు జాతరలో దొరికిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ నేను దొరికింది జాతర చేయకుండా ఉంటే చాలని నేను ఆలోచిస్తున్నాను. నాన్న నీ కొడుకు నడిపించుకోవాలంటే నేనేం చేయాలి? నాన్నగారి లాగా ఏదో ఒకటి చేయటమే, ఇంకా నడిపించుకోవడం ఏముంది? సర్లే గాని ఇంతకీ మన చెల్లెళ్ళు ఎక్కడ నాన్నగారు? వస్తున్నారు చూడు నాన్న. ఒక చెల్లేమో బల్లిలా ఉంది, ఇంకో చెల్లేమో మా అందరికి తల్లిలా ఉంది. చెల్లెల్ని కలవంటే చెవులు పిల్లల్ని కన్నావా అమ్మా? నాన్నగారు రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు వీధి చివర జ్యూస్ షాప్ వాడు నన్ను ఒకలా చూస్తున్నాడు. ఏ షాపులో తీసారమ్మా ఇంత జ్యూస్ అని చూసుంటాళ్ళమ్మా. నాన్నగారు నేను సరిగ్గా చదువుతా లేదని ప్రిన్సిపల్ గారు నన్ను పక్కకు పిలిచి ఏమన్నారో తెలుసా? బాగా చదివేదాన్ని ఇప్పుడేంటమ్మా అసలు చదవట్లేదు అన్నాడా? అందుకే ఈ చదువులన్నీ మనకు కుదరదు నాన్నగారు. నేను పెద్ద హీరోని అయిపోయి అలా చిటికి ఏం కానీ రైలు రావాలని కోరుకుంటున్నా. మరి మీరు? నువ్వు దొరికితే కనీసం బెయిల్ కూడా రాకూడదని కోరుకుంటున్నా. మా పని ఉంది, వాళ్ళు వెళ్ళిపోండి. అమ్మగారు మీరు కూడా వెళ్ళిపోండి. అన్నయ్య గారు పెళ్ళిడికి వచ్చాం, ఎవరో తగలట్లేదు మనకి. బయటికి వెళ్దాం, తగులుతారు ఎవరో ఒకరు. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లె పువ్వా. తమ్ముడు వాళ్ళని మన అదోలా చూస్తున్నారు. కొంపతీసి మనం చూసి బేవర్స్ అనుకోరు కదా. ఈ మీసం లేకుండా నేను అసలు మనిషి అనుకోవట్లేదు, బేవరస్తే ఉందిలే కానీ. తమ్ముడు నాకు వాళ్ళిద్దరు నచ్చారా, నేను వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాను. మరి నువ్వేం చేస్తావు? నేనా సూపర్ 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 నిన్ను ఎంకరేజ్. ఒకడ ఇద్దరిని నువ్వు చేసుకుంటే నేనేం చేయాలి? సరే గాని ఇష్టపడితే గులాబీ మొక్కకు నీళ్లు పోస్తాం, అదే ప్రేమిస్తే కోసుకుంటాం. తమ్ముడు నీళ్ళు పోతుండే నేను కోసుకెళ్ళిపోతా. మమ్మల్ని చూసి ఓ పులిపెక్కిపోతున్నట్టున్నారు. మనం పులుపు తినిపించే రకం కానీ పులుపెక్కిపోయే రకం కాదు. అయినా అన్నం తిని పెరిగారా, అన్నం తిని పెరిగారా? నువ్వేం తినాలనుకుంటున్నావు చెప్పి ఎందుకు ఇండైరెక్ట్ గా బొక్కలు? చెట్టుకు చీరగట్టినా కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తారు కదా? అంటే ఇప్పుడు అయితే ఒక రకంగా ఉంటదండి, మందారం చెట్టు అయితే ఇంకో రకం వేస్తాము. మనకి చెట్టు బట్టికి మారిద్దండి బిహేవియర్. ఇలాంటి వాళ్ళతో మాకు అస్సలు ఉండబుద్ధి కాదు. 2 నెలల తరువాత అయ్యో వాంతులు ఏంటి? అద్దంలో చూసుకున్నారా ఏంటి? అందుకే చెప్పా అద్దంలో వెళ్ళి అన్నిసార్లు మొహం చూసుకోవద్దని. అద్దంలో చూసుకుంటే వచ్చిన వాంతులు కాదన్నయ్య, సర్వారాయుడు కొడుకు వల్ల వచ్చిన వాంతులు అన్నయ్య. సర్వారాయుడు ఆపరా ఆపరా. ఎయిర్పోర్ట్ దగ్గర ఆపారు, ఆవిడింటి గేటు దగ్గర ఆపారు, ఇంకెంతమంది ఆపుతారు నిన్ను?
ఊరికి పెద్ద ఆయనలా ఉన్నారు. నేను చెప్పకుండానే కనుక్కున్నాడంటే అతను చీకట్లో బాణం వేసి ఉంటాడు. మా అన్నయ్య చీకట్లో బాణం వేసే టైప్ కాదు, బాణం వేయడానికే చీకట్లోకి వెళ్ళే టైప్. మీరు ఏం చేస్తుంటారు? అంటే ఎవరైనా బెదిరించేటప్పుడు నీ అంత చూస్తా అంటారు కదా, వాళ్ళు చూడకపోతే వాళ్ళంతా నేను చూస్తా. మీకు చెప్పడం మర్చిపోతున్నాయి, ఈ ఊళ్ళో నన్ను అందరూ ముద్దుగా అజార్ అని పిలుస్తారు. అజార్ అంటేనే పలుకుతా. నేను ఏ కజార్ అంటే పలుకుతా. నేను బజార్ అన్నా పలుకుతా. సర్వారాయుడు, మా చెల్లెలను మోసం చేసిన మీ కొడుకులు ఎక్కడ? పద్ధతిగా ఉన్న నన్ను నా కూతుర్ని మోసం చేయడానికి సిగ్గుగా లేదురా? గౌరవంగా ఉన్న నన్ను మా చెల్లెల్ని మోసం చేయడానికి సిగ్గులేదు నీకు? అసలు మీ ముగ్గురు ఎవరిని మోసం చేస్తున్నారా? నాకు అర్థం కాలేదు ఇప్పుడు. ఎవరు నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు. ఒక రోజు నేను ఎర్ర చీర కట్టుకుంటే అమ్మగోలు సినిమాలో జయప్రద ఉన్నావని అనలేదు నువ్వు? వాడు అన్నాడు అనుకో, ఒకడాదని నువ్వెలా నమ్మావు అసలు? ఇంతవరకు వచ్చిన మ్యాటర్ కాబట్టి ఏదో దోరగా ఉన్నారని నేను ఒకసారి గోకెళ్ళే. ఒరే వాళ్ళిద్దరిని కూడా దూరంగా ఉన్నావు అంటే నీకు నిజంగా పెట్టడంలో తప్పే లేదురా. మా అబ్బాయిల్ని కూతుళ్ళని పద్ధతిగా పెంచాను. అమ్మాయిలు మీ కొడుకులు ఇద్దరు మా చెల్లెలు మోసం చేసినట్టు మేము మీ కూతుర్లు మోసం చేసాం. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా మీ ఇద్దరు వాళ్ళకి తలగట్టండి, వాళ్ళిద్దరు మీకు తలగట్టండి. చూసారా అమ్మాయిలు, మీరు చేసిన పనికి వీళ్ళు నచ్చకపోయినా మీకు ఇచ్చి పెళ్లి చేశాను. చిచ్చి వీళ్ళు అంటే మాకు అస్సలు ఇష్టం లేదు. మేమైతే బిర్యానీ తిని వాంతులైతే మీరేం నాన్న ఇలా చేశారు? ఇప్పుడన్నా అర్థమైందా? మేము తినదానికి కాదు, వాళ్ళు తినదానికి రకం అంతేనండి. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉంటున్నానా? నీతికి నిజాయితీకి మారు పేర్రా, నిప్పు లాంటి మనిషిని రా నేను. ఒరే సర్వారాయుడు, సర్వం దానికి రాసేసి నీతికి నిజాయితీకి నిప్పు లాంటి మనిషి నువ్వు. పోలే, మనకు పెళ్ళింది కదా. ఏమే కదా బాగుదా? అమ్మో ఎన్ని క్యారెక్టరైజేషన్, ఒక కుటుంబంలో ఎన్ని వేరియేషన్స్, ఎక్కడి నుంచి లింక్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్స్ట్రానరీగా కుదిరింది. సబ్జెక్ట్ సూపర్ గా ఉంది. అద్భుతం. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? నువ్వు ఏ గెటప్ వేసినా నీకు మాత్రం క్యారెక్టర్ అదే రాస్తారు. సో బాగుంది. అది ఏం చేసినా బాగుంటుంది. సరదాగా అనిపించింది. వెరీ నైస్. ఈ టైంలో స్కూల్కి వెళ్ళకుంటే ఇంట్లో ఏం చేస్తున్నారా మీరు? స్కూల్కి వెళ్తే టీచర్లు సార్లు పిల్లలు మీ నాన్న స్కిట్ కూడా ఆడుతున్నానా? నా తల్లి ఎక్కడ పెట్టుకోవాలనా? నా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చి నేను స్కిట్ కొట్టకపోతే స్కూల్కి వెళ్ళని చెప్పి నా ముందే సవాల్ ఇస్తున్నాడే. మనకి పిల్లలు ఎక్కడున్నారండి? ఇంకా మాట్లాడింది చాలు, పో లోపలికి. భాస్కర్ రానన్నా కూర్చో. ఏవే కాఫీ తీసుకురా, మా నాన్న వచ్చాడు. కాఫీ తెమ్మన్నా? మా ఆవిడ కాఫీ తెస్తుంది నాన్న. నీకు పెళ్ళి ఎక్కడైందిరా? నీకు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావురా నాన్న? నీ చేతిలో పెడుతుంది నా కూతుర్ని కాదల్లుడు, నా ప్రాణాన్ని. చిన్నప్పటి నుంచి నీ కూతురు నువ్వు ఎలా చూసుకున్నావో నేను అలా చూసుకుంటాను అత్త. థ్యాంక్స్ అల్లుడు. పదశాంతి. రామ్మా నా దగ్గరికి రామ్మా. ఇంకా నా వల్ల కాదు, నా కూతురు దగ్గర పోతున్నా. బిడ్డ అల్లుడు అల్లుడు బిడ్డ ఇంకా రాలినట్టున్నారు. వాళ్ళ ఇద్దరు కంటే నేనే ముందే వచ్చేసినట్టున్నా. వాళ్ళకన్నా ముందే శాంతి రాలుడు. ప్లీజ్ అల్లుడు, ఓ 2 రోజులు పంపించాను, నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అల్లుడు. చచ్చిన పంపను. అల్లుడు నా కూతురు నువ్వు పంపించలేదనుకో, ఈ కంగారు నేను పొడి చేస్తాను. ఇది సైకోపాత్.